ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఏ ఉదయకాల సమయమున మిక్కిలి ప్రేమతో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబములు మీకందరికీ నా శుభములు. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, ప్రభు యొక్క హస్తం మీ మీద నిలిచి ఇండునుగాక అని మిక్కిలి మిమ్మలను ప్రేమతో ఆశీర్వదిస్తున్నాను. పరిశుద్ధాత్మునితో అనుదినము ఈ ఆశీర్వాదకరమైన క్లుప్త సందేశం మీకు ప్రయోజనకరమని నేను నమ్ముచున్నాను. అదే రీతిగా మీరు ఎదుటివారికి ఆశీర్వాదకరముగా ఉండాలని తరచూ మీకు గుర్తు చేస్తున్నాను. అలాగైతే ఏం చేయాలి? మీరు విన్న వెంటనే మీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, తెలిసిన విశ్వాసులకు మీరు షేర్ చేసినట్లయితే వారు వినినప్పుడు వారిలో ఒక విశ్వాసం, దైవికమైన అభిషేకం, కృప విస్తరిస్తుంది. మీ ద్వారా వారు ఆశీర్వదింపబడతారు. సరే, ఈ రోజుకు సంబంధించిన పరిశుద్ధాత్ముడు మీతో పయనించుటకు తగిన ఆయన మాట మనం విందాం. కీర్తనలు 65:2 మన అందరికీ బాగా పరిచయమైనటువంటి మాట. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈరోజు ప్రభు యొక్క నామములో మిమ్మలను చూసి చెప్పుచున్నాను, మిమ్మలను ప్రోత్సాహపరచుటకు చెప్పుచున్నాను. మన ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీరు అనుకోవచ్చు, పాపులలో ప్రధాన పాపిని నేను, నా ప్రార్థన వినబడదయ్యా, ఆ యొక్క ద్వారము దగ్గరికి కూడా చేరదు అని మీరంటారు. ప్రభు ఏమంటాడు తెలుసా? నేనెప్పుడో మీ పాపములను నా రక్తముతో కడిగి శుద్ధి చేశానే, నేనే మర్చిపోయానే, నువ్వెందుకు దాని గురించి మాట్లాడుతున్నావని ప్రభు అంటాడు. మన ప్రభువు ప్రార్థన ఆలకించువాడు. అలాగైతే ఈ ఉదయకాలమే ప్రభు యొక్క నామములో, యేసు నామములో ఈ దినం ప్రారంభించండి. మీ నామములో నేను బయలుదేరుతున్నాను ప్రభువా అని చెప్పండి. మీ నామములో నేను ఒక కార్యము విషయమై బయటికి వెళ్ళుచున్నానని చెప్పండి. ప్రభు ఈ దినమంతా ఆయన రెక్కల క్రింద మిమ్మల్ని దాచుకుంటాడు. అయితే ఒకటి, మీరు ప్రార్థించాలి. ప్రభు చెప్పాడు కదా, యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యు మే ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, ఐ విల్ డూ ఇట్. ఎంత కాన్ఫిడెంట్తో ప్రభు చెప్తున్నాడు చూశారా? ఎందుకు మీరు ప్రార్థించకూడదు? ఇంకా మీరు ప్రార్థించాలి. కష్టకాలంలో మాత్రం, నష్టంలో మాత్రం, అవసరతకు మాత్రం ఒకప్పుడు ప్రార్థించాం. అయితే ఇప్పుడు మీరు బాగా ప్రార్థించడం అలవాటు చేసుకున్నారు కదా, ఎప్పుడూ ప్రార్థించండి. ఒకవేళ కారు డ్రైవ్ చేసే ఆ సమయమున, 2-వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు, బస్సులో ప్రయాణము చేస్తున్నారు, మీరు ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తూ ఉండండి, అన్య భాష మాట్లాడుతూ ఉండండి. ఆ ప్రార్థన మీ జీవితంలో పెను మార్పును తీసుకొస్తుంది. కనుక అనేక మంది ప్రార్థన బిడ్డలు సోలిపోవడానికి కారణం ఏమిటి తెలుసా? నా ప్రార్థనకు జవాబు రాలేదు, అందువల్ల నేను ప్రార్థించట్లేదు. లూకా 18వ అధ్యాయం 1వ వచనం ఎలాగూ ప్రారంభిస్తుందంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ప్రభు ఒక ఉపమానము చెప్పాడు కదా. కొన్ని సందర్భాలలో కృంగుదల వస్తుంది, నా ప్రార్థనకు జవాబు రాలేదని. ఆ డిలే అవుతుందంటే అర్థం ఏమిటి తెలుసా? మీరు ప్రభువుకు ప్రాముఖ్యమైన వారు. అది ఆలస్యమైనప్పటికీ మీరు దీర్ఘశాంతముతో ఉండగా త్వరగా మీకు అద్భుతము చేస్తాడు. సరేనా? బాగా ప్రార్థనను కట్టి లేపండి, ప్రభు వైపు చూసి ప్రార్థించండి. చూడండి, గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నారు, సాక్ష్యం చెప్పబోతున్నారు. ఓకే, మనమందరం కలిసి ప్రార్థించుదాం. మా ప్రేమగల తండ్రి, ఈ సమయమున మీ బిడ్డలతో కూడా కలిసి, మీ సేవకుడనైన నేను మీ ముఖము చూస్తున్నానయ్యా. ఇంత మట్టుకు నడిపించిన దేవా, ఇక మీదట నడిపించబోతున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం. మీ బిడ్డలు ప్రార్థించేటువంటి ప్రార్థనలకు జవాబు రావాలి. ఆమేన్ అంటే అవును అన్నట్టు పరలోకం అంగీకరించాలి. కృంగుదలలు, దిగుళ్ళు, భయములు, ప్రభువా, విరోధపు తలంపులన్నీ తొలగి ఈ దినం ప్రార్థన సమయములోనే బిడ్డలకు ఒక పరిపూర్ణ అభిషేకం దయచేయండి.
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా క్రొత్తగా చూస్తున్నారు కదా, తప్పకుండా జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆనో దినం ఈ సందేశం మిమ్మలను వెతికి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.